విగ్రహం మీద దాడికి నిరసనగా ఈవేళ నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు అంబేద్కరిస్టులు ఈవేళ ఈ కొవ్వొత్తుల ర్యాలీతోటి జరిగిన దానిని ప్రజలకు తెలియజేస్తూ దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశానికి రాజ్యాంగం, మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదైన గొప్పదైనటువంటి రాజ్యాంగం మనల్ని ఈ దశకి తీసుకొచ్చిన సంగతి కూడా తెలుసు. ఆవేళ పెద్దలందరూ కలిసి ఈ రాజ్యాంగ రచనకి సారథ్యం వహించమని అంబేద్కర్ గారిని నియమించడం, తర్వాత ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదింపజేసుకోవడం, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేసుకోవడం, మనకు మనం ఆమోదించుకున్నటువంటి రాజ్యాంగం ఇది. ఇలాంటి రాజ్యాంగ రూపశిల్పి, మనందరికీ స్ఫూర్తి, ఈ దేశానికి దిశని ఇచ్చినటువంటి మహానుభావుడి విగ్రహం మీద దాడి చేయటం, అది కరెంటు తీసి లోన అది ఉన్నటువంటి సిబ్బందిని పక్కకెళ్ళమని చెప్పి దాడి చేయడానికి ప్రయత్నించడం, చుట్టూ ఉన్న ప్రజలంతా రావడం, దాంతో వాళ్ళు తోకముడిచి పారిపోవడం మనం చూసాం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలుసు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతదేశ రాజ్యాంగం కాదు నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఏ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం. ఈవీఎం అంటే అంటే ఎంట్రాప్మెంట్, ఉచ్చివేయటం, మోసగించటం. ప్రజలకి 18 సంవత్సరాలకే నేను 1500 ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను, ఇట్లా అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని ఉచ్చులోకి లాగి ఈవేళ గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు? అయిపోయింది కదా, నెక్స్ట్ ఉన్నదేంటి? వి అంటే వైలెన్స్. మొత్తం రాష్ట్రంలో చూస్తున్నారు కదా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలాంటి చర్యలు ఉన్నాయా? ఇలాంటి చర్యలు చూసాం కదా. ఎంత భయంకరంగా స్టేట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ, హత్యలు చేస్తూ, పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నింటినీ చూసాం. దీనికి నందిగాం కూడా అతీతం కాదు. చూసాం కదా, మోకాళ్ళ మీద దండ వేయించి మరీ మాట్లాడించిన సందర్భాలు చూసాం. సో రెండోది వైలెన్స్, వాళ్ళు అనుకున్న విధంగా వైలెన్స్. మూడోది నిష్ణాతులు వీళ్ళు. ఎంకి ఏంటిది? ఒకటి మేనేజ్ చేయడం, 2 డబ్బులు సంపాదించడం, మనీ సంపాదించడం. ఎలా సంపాదించాలి, ఏ రకంగా సంపాదించాలి, వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా చేయొచ్చు అనేది. అసలు ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగ రూపశిల్పైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే ఖండించాల్సింది పోయి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే పగలగొట్టారు అని మాట్లాడడం ఎంత దుర్మార్గం అసలు ఇది. అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? ఆ విగ్రహం మీద దాడిని మీరు ఖండించకపోగా మీరు మాట్లాడుతుంది ఏంటి? కేవలం పేరు మీదే. మరి అలాంటప్పుడు లైట్లు ఎందుకు తీశారు? సిబ్బందిని అంతా ఎందుకు బయటికి పంపించారు? ప్రజలు వస్తే ఎందుకు పారిపోయారు? ప్రజలకే చెప్పాలి కదా. మేము పేరు మాత్రమే పాడు చేయాలనుకున్నాం అని చెప్పొచ్చు కదా. ఎందుకు పారిపోయారు? ఎక్కడైతే రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడారో పెట్టిరిగిపోతున్నారు. ఎవరైతే ఈవేళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో వాళ్ళు పెట్టిరిగిపోయి వైలెన్స్ చేస్తూ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ చూస్తున్నాం కదా మనం. ఈవేళ ఏం జరుగుతుందో, ఎలా మేనేజ్ చేస్తున్నారో ఇదంతా కూడా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం మన రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి? ఎన్నికలు అనేవి గెలిచే వరకు, గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి, స్టేట్ డెవలప్మెంట్ కోసం చూడాలి. అలాగే మనం ఏమైతే హామీలు ఇచ్చామో అట్లా కట్టుబడి ఉండాలి. అది మానేసి ముందేమో ఉచ్చేసి ఎంట్రాప్ చేసి ఇప్పుడు భయభ్రాంతులు చేస్తూ, మేనేజ్ చేస్తూ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఈ గెలిచిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూడండి, కాదని చెప్పగలరా? ఏదైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నడుస్తుందా? ఇదంతా గమనించాలని
సామ్యవాదులందరినీ కోరుకుంటున్నాం. ఈవేళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది దానిలో భాగంగానే ఈవేళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీగా పోయినసారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలించినటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం, పోరాటాలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ధీటైన సమాధానం కూడా చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటి వరకు గెలిచారు, ఏదో అనుకున్నారు, చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో అప్రజాస్వామికమైనటువంటి పనులన్నింటినీ అరికడతాం, మిమ్మల్ని నిలబెడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల బాగోగులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు కట్టుబడి ఉన్నారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నిరసన తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. డౌన్ డౌన్ రెడ్ బుక్ రాజ్యాంగం, డౌన్ డౌన్ రెడ్ బుక్ రాజ్యాంగం.